తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఎస్పీ కార్యాలయం ప్రధాన గేటు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యేపై పలు స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఎస్పీని కలిసే వరకు వెనక్కి వెళ్లేది లేదని భీష్మించడంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని ఎస్వీయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత జరుగుతున్నట్టు అర్థమవుతా ఉంది. ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని అరెస్ట్ చేయాలని ఇటు వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు, అసలు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఎస్పీ కార్యాలయం ప్రధాన గేటు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలపై పలు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఎస్పీని కలిసే వరకు వెనక్కి వెళ్లేది లేదని భీష్మించడంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని ఎస్వీ పోలీస్ స్టేషన్కు తరలించారు. తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకులు ఎవరైతే ఎస్పీని కలవాలి అని వెళ్లే సమయంలో పులివర్తి నానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీని గురించి ఎస్పీని కలవాలని అప్పటి వరకు కలిసే వరకు వెళ్లలేదంటూ భీష్మించి కూర్చున్నట్టు అర్థమవుతా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి?